పుష్ప టీంకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పుష్ప 2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారులు పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పీల్ చేశారు. పుష్ప 2 టీంకు భారీగా లాభాలు వచ్చాయని, ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకు వివరించారు. వాస్తవానికి పుష్ప సినిమాకు ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణమన్నారు. ప్రభుత్వం సహకారంతోనే ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి ఆ లాభాలను సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్లించాలన్నారు. తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిందని, కాబట్టి ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని నరసింహారావు చెప్పుకొచ్చారు. అయితే లాభాల విషయం ఎప్పుడో అయిపోయింది కదా అని కోర్టు ప్రశ్నించగా, దానికోసమే ఇప్పుడు పీల్ వేసినట్టు నరసింహారావు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలంటూ కోర్టు 2 వారాల దాకా విచారణ వాయిదా వేసింది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే పుష్ప టీం మొన్నటిదాకా సంధ్య థియేటర్ ఘటనతో ఉక్కిరిబిక్కిరైంది. ఆ ఘటన నుంచి పూర్తిగా బయటపడనే లేదు. ఆ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడే పుష్ప 2 గురించి చర్చ జరగడం ఆగిపోతుంది. ఇలాంటి టైంలో వాటాల గురించి పీల్ వేయడంతో మళ్ళీ పుష్ప 2 గురించి మళ్ళీ చర్చ మొదలవుతుంది. మరి దీనిపై పుష్ప ప్రొడ్యూసర్లు ఏమైనా స్పందిస్తారో లేదో అనేది చూడాలి.